హైదరాబాద్ నగరం మళ్లీ కొత్త సంవత్సరాన్ని జోష్తో స్వాగతించడానికి సిద్ధమైంది. నగరం వీధులు, రోడ్లు, వాణిజ్య కేంద్రాలు ప్రత్యేకంగా ముస్తాబయ్యాయి. ప్రతి క్షణం వెలుగులతో మెరిసిపోతున్న ఈ నగరం కొత్త సంవత్సరం సాయంత్రం వేడుకలకు సిద్ధంగా ఉంది. ప్రతి ఏడాది మాదిరిగా ఈసారి కూడా యువతి యువకులు, కుటుంబాలు కలిసి ఆనందంగా కొత్త సంవత్సరాన్ని జరుపుకుంటారు. ఇదే సమయంలో స్టార్ హోటళ్లు, క్లబ్లు, బార్లు ఇప్పటికే ప్రత్యేక ప్రోగ్రాంలు, డీజే షోలు, ఫుడ్ ఫెస్టివల్స్ తో సిద్ధమయ్యాయి. దీంతో ప్రతి ఒక్కరూ సంతోషంగా కొత్త సంవత్సరం రాత్రిని ఆరంభించడానికి ఎదురుచూస్తున్నారు. గత ఏడాది అనుభవాలను దృష్టిలో ఉంచుకున్న హైదరాబాద్ పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్, చోరీల నివారణ, అత్యవసర సర్వీసుల సమన్వయం వంటి అన్ని అంశాలపై మార్గదర్శకాలు జారీ చేశారు. అయితే ఈసారి హైదరాబాద్ పోలీసులు ఎలాంటి ఆంక్షలు విధించారు, డీజేలు ఎప్పటి వరకు ఉంచవచ్చనే తదితర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ సిపి సజ్జనార్ కొత్త సంవత్సర వేడుకల కోసం స్టార్ హోటళ్లు, క్లబ్లు, బార్లు, రెస్టారెంట్స్ నిర్వాహకులకు కొత్త మార్గదర్శకాలు జారీ చేశారు. డిసెంబర్ 31, జనవరి 1న జరిగే వేడుకలకు ముందే అనుమతులు తీసుకోవాలని సూచించారు. గెస్ట్లకు ఇబ్బంది లేకుండా, శాంతి భద్రత సమస్యలు లేకుండా ఏర్పాట్లు ఉండాలన్నారు. పార్టీ జరిగే ప్రదేశాల్లో ప్రవేశ, నిష్క్రమణ మార్గాల్లో సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఉండాలన్నారు. ప్రతి వేడుకలో భద్రత, ట్రాఫిక్ నిర్వహణ కోసం సిబ్బంది ఉండాలన్నారు. పార్టీలలో అశ్లీల డాన్స్, అసభ్య ప్రవర్తనకు అనుమతి ఇవ్వొద్దని సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో డీజే, లౌడ్ స్పీకర్లు రాత్రి 10 గంటలకు నిలిపివేయాలన్నారు. ఇళ్లల్లో అయితే అర్ధరాత్రి 1 గంట వరకు 45 డెసిబెల్ శబ్దం వరకు మాత్రమే వినియోగించాలన్నారు. బాణాసంచా వినియోగించకూడదన్నారు. పబ్, బార్లలో మైనర్లను అనుమతించకూడదని స్పష్టం చేశారు. వాహనాల పార్కింగుకు తగిన ఏర్పాట్లు చేయాలని, డ్రగ్స్ విక్రయించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయా పార్టీలు ముగిసిన తర్వాత కస్టమర్లు సురక్షితంగా ఇంటికెళ్లేలా క్యాబ్ డ్రైవర్లను ఏర్పాటు చేయాలని నిర్వాహకులకు తెలిపారు. మద్యం మత్తులో వాహనం నడిపితే కేసు నమోదు చేస్తామన్నారు. ఆ క్రమంలో వాహనాన్ని పోలీసులు సీజ్ చేస్తారని, 10,000 వరకు జరిమానా విధిస్తారని వెల్లడించారు. దీంతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ 3 నెలలు లేదా పూర్తిగా సస్పెండ్ అయ్యే ఛాన్స్ ఉందన్నారు. ఈ క్రమంలో యువత బైకులపై అతివేగం, ట్రిపుల్ రైడింగ్ చేయొద్దన్నారు. మైనర్లు వాహనం నడపకుండా పేరెంట్స్ చూడాలని, 18 ఏళ్ల వయస్సులోపు వారు వాహనం నడిపితే యజమాని బాధ్యత వహించాలన్నారు. తల్లిదండ్రులు మైనర్లను బయట పార్టీలకు పంపకూడదని సూచించారు. ఇదే సమయంలో హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులు షీ టీమ్స్ ను అందుబాటులో ఉంచుతున్నట్లు చెప్పారు. ఫుల్ గస్తీతో రోడ్లపై డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు జరుగుతాయన్నారు. గతేడాది 100 మందికి పైగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. ఈ సంవత్సరం కూడా ఈ తనిఖీలు కొనసాగుతాయన్నారు. న్యూ ఇయర్ వేడుకలో క్యాబ్, టాక్సీ, ఆటో రిక్షా ఆపరేటర్లు ట్రాఫిక్ నియమాలు పాటించాలన్నారు. డ్రైవర్లు యూనిఫామ్ ధరించి అవసరమైన పత్రాలు కలిగి ఉండాలన్నారు. ప్రయాణికులతో దురుసుగా ప్రవర్తించకూడదని, అధిక ఛార్జీలు వసూలు చేయొద్దన్నారు. యాప్ ద్వారా బుకింగ్ రద్దు చేస్తే ఈ చలాన్ విధిస్తామన్నారు. అలాంటి ఫిర్యాదుల కోసం 9490617346 నంబర్కు వాట్సాప్ చేయాలని సూచించారు. నగర భద్రతా వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు పోలీస్ కమిషనరేట్లను ప్రభుత్వం పెంచేసింది. ప్రస్తుతం ఉన్న 3 కమిషనరేట్లకు అదనంగా 4వ కమిషనరేట్ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో న్యూ ఇయర్ వేళ యువత మరింత జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ నిబంధనలు పాటించడం ద్వారా ప్రజలు, కుటుంబ సభ్యులు సురక్షితంగా న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవచ్చని పోలీసులు అన్నారు. ఈ సూచనలు పాటించడం ద్వారా రోడ్డు ప్రమాదాలు, అసభ్య ప్రవర్తన వంటి ప్రమాదాలను నివారించవచ్చని స్పష్టం చేశారు.